హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. టెట్ వెబ్సైట్లో పెట్టిన సైకాలజీ మాక్ టెస్ట్కి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా మాక్ టెస్ట్ రాయకపోయినట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మాక్ టెస్ట్ రాయగలరు. సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమగును. ఆన్సర్ 23. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ గాల్టన్. బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ? ఆన్సర్ శైశవ దశ. క్రింది వానిలో క్లినికల్ పద్ధతి? ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. సిపియు అనగా? ఆన్సర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే అభ్యసన సిద్ధాంతం? ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్? ఆన్సర్ డాక్టర్ కె కస్తూరి రంగన్. చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త? ఆన్సర్ స్టీఫెన్ కోరే. బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించినది? ఆన్సర్ జాన్ లాక్. అనిర్దేశక మంత్రణానికి మరో పేరు? ఆన్సర్ సహాయార్థి కేంద్రీకృత పద్ధతి. భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ 2012. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం? ఆన్సర్ పరిశీలనాభ్యసనం. క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఆన్సర్ ఉపన్యాస పద్ధతి. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య? ఆన్సర్ 8. ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం? ఆన్సర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతోంది, దీనికి కారణం? ఆన్సర్ సహజ సామర్థ్యం. థాన్ డైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి? ఆన్సర్ అమూర్త ప్రజ్ఞ. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు? ఆన్సర్ పిగ్మేలియన్ ఫలితం. 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట? ఆన్సర్ సంసర్గ క్రీడ. క్రింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది? ఆన్సర్ కుటుంబం లేదా సమాజం. సామాజికీకరణానికి సంబంధం లేనిది? ఆన్సర్ ఆరోగ్య సూత్రాలను పాటించడం. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది? ఆన్సర్ సంకుచితమైనది. స్కీమాటా అనగా? ఆన్సర్ సంజ్ఞానాత్మక నిర్మాణాలు. సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? ఆన్సర్ బండూరా. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది? ఆన్సర్ జెండర్ వికాసం. ఈ పరిశోధన వలన ఒక చరాశీ ప్రవర్తనను తీసుకొని రెండవ చరాశీ ప్రవర్తనను అంచనా వేయవచ్చు? ఆన్సర్ సహసంబంధ. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? ఆన్సర్ క్లిఫోర్డ్ బీర్స్. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది? ఆన్సర్ ఉపన్యాస పద్ధతి. పిల్లలు భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు అని చెప్పిన శాస్త్రవేత్త? ఆన్సర్ చామ్స్కీ. పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త? ఆన్సర్ జీన్ పియాజే. ఇదే విధంగా సైకాలజీ మాత్రమే కాక ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మాక్ టెస్టులు రాయాలనుకుంటున్న వారు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాయగలరు. ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.